జబ్బు తీసేస్తావా? కరెక్ట్ గా తీసేస్తాను. ఒరే ఏరా? నీకు నేను తిట్టలేదురా. మరి మీ అమ్మ బాగుందే? మరి చాలా బ్రహ్మాండంగా ఉందిరా. అంటే బాగుందా లేదా పలకరిస్తున్నా. బాగున్నది అన్నయ్య. ఏరా? మీ అమ్మగారు బాగున్నారు? బాగున్నారు. ఇదిగో ఏరా? మరి మీ నాన్న? మా నాన్న కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓ మీ నాన్న కూడా చాలా చక్కగా ఉన్నాడు. అవును ఆయన. అన్నయ్య. ఏరా? మరి మీ చెల్లు? మా చెల్లాయి గురించి అంటే తెగ అడిగేస్తున్నావు. అంటే మీ చెల్లి ఎలా ఉంది? ఏంటి ఆరోగ్యం? మా చెల్లాయి ఆరోగ్యం కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉందిరా. ఓ చాలా బాగుంది. ఓహో అన్నయ్య ఏరా? చిన్న డౌట్. నీకు డౌట్ వస్తుందని నాకు తెలుసు. ఏమి? నెలతో కూడా కొడుకు కాబట్టి. ఇడు 33 నెలలు పుట్టాడు. నేను 9 నెలలుగా పుట్టే. అన్నయ్య నా డౌట్ ఏంటి కాదురా. చెప్పాయినా? ఇప్పుడు మీ అమ్మ నాకు ఏంటి అవుద్ది? అదే నీ డౌట్. మా అమ్మ మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మా అమ్మనే అమ్మ అవుతుంది. గురుగారు ఏంటన్నాడు? మా అమ్మ నీకు అమ్మ తొక్క తీసేస్తాం తెలుసా? నీ మాటే నా మాట. అవును. మీ అమ్మ నాకు అమ్మ. అమ్మ మరి మీ నాన్న నాన్న అవుతాడు. నీ చెల్లె చెల్లాయి అవుతుంది. గురుగారు ఏంటండి వారసులు? అవునరా? వాళ్ళమ్మ మా అమ్మ ఒకటే. ఓకే ఇప్పుడు రూట్ మారుస్తారు. ఏ రూట్ లో వస్తావు? మీ ప్రెసిడెంట్ అవును నాకేటవుతాడు? మన ప్రెసిడెంట్. మరి మీ పోలీసు నాకేమవుతాడు? మన పోలీస్. వసే నాకు అర్థమైపోయింది. అర్థమైందా? అర్థమైంది. అన్నయ్య మీ అమ్మ మా అమ్మ, మీ నాన్న మా నాన్న, నీ చెల్లి నా చెల్లి, నీ తమ్ముడు నా తమ్ముడు, నీ పిల్లం నా పిల్లం. ఏ వస్తువునైనా పంచుకోవచ్చు, భార్యను మాత్రం పంచుకోకూడదు. పోన్లేరా సస్తేడు మోసుకెళ్ళి. ఓహో దరిద్రుడా, నీ భార్య నా భార్య నా భార్య. లాస్ట్ లో 150 ఫోన్ పే చేస్తాను. ఒరే శ్రీను, డబ్బులు కొకృతి పడేవాళ్ళు కాదు. నీ భార్య నా భార్య. థ్యాంక్ యూ. అది చాలా మంచి మాట అన్నాడు కదా. నా భార్య ఈడి భార్య. ఈ స్టేజ్ పైన స్టేజ్ మీద సోదర భావంతో ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? మన అనొచ్చు. భార్య విషయంలో మాత్రం మన అని అనకూడదు తెలుసా? థ్యాంక్ యూ. అది అన్నయ్య ఏరా? ఫోన్లే గాని అవును నువ్వు ఒక్కడివే వచ్చావా? ఒక్కడేమిట్రా? ఇద్దరు చెల్లెలు వచ్చారు. అంటే నువ్వు మీ ఇద్దరు చెల్లెళ్ళు? అవును. ఈ పక్కన నిలబడిన పిల్ల ఎవరు? మా పెద్ద చెల్లాయి. ఒకసారి పిలవా? నువ్వు పిలవలేవా? అంటే అన్నయ్య నువ్వు ఉన్నా కదా, నేను పిలిస్తే నువ్వు ఏంటనుకుంటావని. నేను అనుమతి ఇచ్చాను కాబట్టి నువ్వు పిలుచుకోవచ్చు. పిలిచిమంటవా? ఓకే థ్యాంక్ యూ. వెనక్కి వెళ్ళిపోరు గొర్రెగుడ్లాడు. ఇలాగ ఎంతమంది తూలుడు. అదే పిలిస్తే పంపించామంటాను. గురువుగారు ఏంటి వాతావరణం బాగోలేదు, ఒక్క పెట్టేస్తుంది, ఉండలేకపోతానమ్మా. ఎప్పుడైతే ఒక్క ఏంటి వాగుడు మీద తెంట లేకపోయినా గాలి లేదు కుమారి. ఒక్క అవునా? నీవు అక్కడికి ఒక్క ఏంటి ఈ బట్టలు వేస్తానా? ఒక్క పెడితే ఉండలేను. అవునా? నేనేమనుకున్నాంటే అందరికి ఒక్క పెడుతుంది అనుకున్నాను. నాకే ప్రతిమ ఒక్క. అదో పని చెయ్యు. ఏటో? ఏసీ కొనుక్కొని పెట్టుకో, కూలుకుంటది. ఏంటి? ఏసీ కొనుక్కొని పెట్టుకో. నువ్వు పని చేయొచ్చు కదా. ఏంటి కదా? అందా నీ కూలర్ ఇవ్వచ్చు కదా. నాకేలే అవసరం. అవునా? నా దగ్గర కూలర్ ఉందని నీకు చెప్పానా? మొన్న కొన్నవాడు దసరా ఆఫర్లో చెప్పాడు. అదే నిన్న కాయిల్ కొట్టేసింది. అందుకే నీ మోడవసన ఏందో అనుకోండి. సి బెదరు చెప్పరా నువ్వు. ఆ బండి అక్కడ ఆపినప్పుడు మోడవసన టైర్లు సెకండ్ హ్యాండ్ కొనిసి ఇచ్చాడు నాకు. అందుకే కాయిల్ కాలిపోయింది. అవునా? పోన్లే వెనక్కి గురువు గారు మరి అమ్మాయి గారు పిలిచిస్తున్నా కొంచెం ఒకసారి వేసుకోండి. మరి అమ్మాయి గారు పక్కన ఉంటేనే కొంచెం ఒకసారి ఉంటుంది. అవును అయ్యా శ్రీను, ఫిట్స్ లేచిపోయిందా? ఏట్రా ఫిట్స్ లేచిపోయిందా? ఆ కింద బుర్రెట్ చూడరా. బుర్ర కాదు కన్ను పెట్టేస్తాం తెలుసా? నువ్వు అన్ని ఉండరా, నా బాధ నాదైతే. ఏమైందిరా? నా కక్కుర్తి నాదిరా. నువ్వు వెనక్కి వెళ్ళరా, కేసీఆర్ రెడ్డి ముక్కు పెట్టుకుని. అబ్బా ఎక్కడ మన కుర్రలు ఎక్కడ? హాయ్ 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 అసలేమి కుర్రోళ్ళకి లేదు. ఏంటి ఒకసారి నువ్వు లేదనగా నాకు కూడా జరిగింది. అమ్మాయి గారు ప్రోగ్రామ్ ఒకసారిగా స్టార్ట్ చేద్దామని చెప్పి మా కుర్రోళ్ళకి నేను హాయ్ చెప్తుంటే నువ్వు నాకు తోస్తున్నావు ఏంటి? అలా బాబు ఈ రోజులో హాయ్ ఇలా చెప్పకూడదురా. మరి ఎలా చెప్పాలి? మార్చాలి. వన్స్ మోర్ నేర్చుకో. హాయ్ హలో నమస్తే ఆదా పరిసే. ఏంటి పరిశీలి? పరిశీలి అంటాడేంటి? బెదరేటు పరిశీలి అంటుంది ఏంటి? కుర్రోడు అంటాడు 2 తలగడ్డలు ఉన్నాయి తెచ్చుకోలే అంటాడు. సాపొద్దు సాపొద్దు తలగడ్డలు అంటే
వాట్ దిస్ లాంగ్వేజ్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఐఎమ్ నథింగ్. తాబేలాడు మా పెట్టుకోండి ఏంట్రా పాలంటా నువ్వు మా దగ్గర పాలు నేను చెప్పామా నాకు మొన్న చెప్పాడులే ఎప్పుడు ఈడే నువ్వు దగ్గరికి వెళ్ళేలా వాడుతానువా ఆ. తమ్ముడు ఏట్రా మోకమాలుండ్రా ఏంటనుకోండి చెమట నువ్వు దగ్గరికి వెళ్ళి ఆడుతుంటే చెమట తుల్లిపోతుంది అంటాడు కుమారి. వీడు మొన్నే చెప్పాడు నాకేనన్నాడు అనుకున్నాం నాయన కుమారి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఇద్దరి దగ్గర ఉన్నాయరా బాబు అన్నాడు. ఏమండి లక్ష్మణ్ గారు నిజంగా తప్పుగా కాదు మా అమ్మగారికి నాకు లోన్లు ఉన్నాం అంటే పొదుపు లోన్లు ఉన్నామండి బ్యాంకులో 2 ఆవులు లోన్ గా ఇచ్చారు. చిన్న డౌట్ ఆ. మీ అమ్మ కోటి నీ కోటే అమ్మదో కావు నాదో కావు అయితే ఇప్పుడు నువ్వెన్ని వస్తున్నాయి ఏంటి జ్యోతి నీకున్నా నీదున్నా కొత్త జాయిన్ అయ్యి అప్పుడు ఇచ్చారా ఫోన్లో చిన్న డౌట్ కుమారి అయితే నీకు మీ అమ్మకి మీ చెల్లికి 3 ఆవులు వచ్చినాయి 3 ఇప్పుడు నువ్వెన్ని వస్తున్నాయి ఏంటి పాలు నా 6 లీటర్లు నమ్ముద్ది అవట్లేదు కరెక్ట్ చెప్పు నువ్వు నమ్మితున్నాము లేదా మాని 6 లీటర్లు అది మీరు నమ్ముతారు కదా పోలు నీకు 6 ఆ. మరి మీ చెల్లివో చెల్లివి 8 8 ట్రిప్కి 4 సరే ఏయ్, పోన్లే ఇదో చిన్న డౌట్ మరి మీ అమ్మకు 1 పావు ముసలి అయిపోయింది కదా ఇది పావు కూడా ఆ పావు వస్తాయి అలకదు ఆ. ఏటో పని ఏదో పెద్ద ఇంగ్లీష్ లో చదువుకున్నట్టు నా మీద ఫైర్ అవుతున్నావు ఏంటి హలో ఏ ఆ. అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి మీదకి వస్తారు వేది ఇది ఆగకపోతే ఏడ్ చేస్తావు. ఏడ్ చేస్తావు. శీలగట్టు కడితే మళ్ళీ ఇక్కడ భూస్మాండర్ రంగమ్మ మంగమ్మ అయిపోద్ది. నువ్వు నా ముందు ఎక్స్ట్రా లేవుకో మీ ఆడలు తక్కువ మంది ఉన్నారు రెచ్చిపోక ఇక్కడ ఆడవాళ్ళు తక్కువ మంది ఉన్నారని కాదు ఆ. ఇక్కడ 2 ఆడవాళ్ళు చాలు మీ మగవాళ్ళకి ధూమ్ దడక ఆడించేస్తాం. అంత సినిమా వేయట్లేదు ఇక్కడ మా మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు ఉన్నోళ్ళందరూ ఏమి ఎంతమంది మీ మగవాళ్ళు గొప్ప ఏంటి మీ ఆడలు గొప్ప ఏంటి మీ మగవాళ్ళు గొప్ప ఏంటి మీ ఆడ మా ఆడవాళ్ళన్నింటిలో గొప్పే ఈ రోజు ఆడవాళ్ళ ప్రపంచం నాకు గుర్తు పెట్టుకో ముందు కుమారి Thank you. హోటల్ పని ఒప్పుడేనే మగవాళ్ళ గురించి నువ్వు పోరాడుతుంది నువ్వు ఒప్పుడు అడుగుతుంది ఎవరన్నారు కానీ కరెక్ట్ మాట నిజంగానండి మాకు అన్ని ఫ్రీ బస్సులు మీకు ఎక్కడ ఉన్నాయి బస్సులు మేము డబ్బులు ఇచ్చి వెళ్తాం ఇప్పుడు కొన్నాం రేట్ చేస్తాం మా బడ్జెట్ అలాగే అయిపోయింది మరి ఏంటన్నా అందుకే మగవాళ్ళు పెద్ద గొప్ప కాదు మీ ఆడవాళ్ళు గొప్ప కాదు ఓ రేట్ర మీ మగవాళ్ళు ఏంట్రా పెద్ద గొప్ప రాని పంచి మీద అంచు ఓ అమ్మ నువ్వు వేంతనా గౌన్ మీద పువ్వు ఓ నువ్వేంద్ర వాడ మీద పువ్వు ఓ నువ్వు వేంతనా పంచి మీద అంచు నువ్వేంద్ర తల్ల పువ్వు అలా అనుకున్నాడు ఎంత నా ప్యాంట్ మీద జిప్పు నువ్వు పళ్ళకున్నావు కాబట్టి నీకు అన్నాడు బెగడి గుడ్లు ఒరే నువ్వెంతరా నా జాకెట్ లో ఉప్సు కుమారి నాకు రెచ్చగొట్టుకున్న చెమట కొంపితే చంపేస్తాను ఏంటి నాకు రెచ్చగొట్టుకున్న చెమట కొంపితే చంపేస్తాను నువ్వు నాకు రెచ్చగొట్టగా నా లంగాలు ఆడతో ఊరేసిగలను అది అంత కొంప బాగుంటదండి కుమారి మా మగాలతో నువ్వు పెట్టుకోకు మా ఆడవాళ్ళతో పెట్టుకోకు 6 100 150 మా మగాలు గొప్ప అంటాను నేను ఏది ఏమైనా అటు సూర్యుడు ఇటు వచ్చిన ఇటు సూర్యుడు అటు వెళ్ళినా మీ మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళ మెజార్టీ ఏ కుమారి అటు పక్క సూర్యుడు ఇటు పక్క దూరినా ఇటు పక్క సూర్యుడు ఎంత దూరినా మా మగాలు వాయిస్ లెగిస్తుంది ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది ఏంటి ఫ్లూటూత్ చెక్క ముందు ఊదు అక్క నా బంకు ముందు పోదు ఓరే నాయనా ఆ. నీ బంకులో ఆయిల్ అయిపోయిందిరా అందరికి ఎన్నేస్తాను కొట్టుకో లోడ్ అవుతుంది నేను ఏ ఆయిల్ వస్తుంది నాకు తెలియదు ఏంటి కొంచెం తగ్గించండి చాలులే 6 100 150 మా మగాలు గొప్ప నువ్వు ఇప్పుడు నేను ఒప్పుకోండి తగ్గేదేలే ఆ, ఇక్కడ పుష్ప అమ్మా ఓసే ఇప్పుడు ఎవరనుకుంటివా నీ అవ్వ పైరమ్మా నీ అవ్వ తగ్గేదేలే Yeah. ఏందమ్మా పుష్పంటే ఫ్లవర్ అనుకుంటావే ఆ. లేదు మొక్కే నీళ్ళు నానేస్తావు ఆ? ఒరే ఓయ్. ఆడవాళ్ళతో పెట్టుకోకు మా మగాలతో పెట్టుకోకు మాడిపోతావు మా మగాలతో పెట్టుకోకు ఎత్తడైపోద్ది సిల్వర్ అయిపోద్ది బాక్సులు బద్దలైపోతాయి బాక్సులు బద్దలు కొట్టు ఆపరేటర్స్ బీప్ బద్దలు కూడా అది రెడీ చూస్తున్నది వస్తాను అంతండి ఎన్నో ఒరే ఆ. ఆడవాళ్ళతో పెట్టుకోకు చిన్న డౌట్ ఆ. మీ ఆడవారు గొప్ప మీ ఆడవారు గొప్ప మీ ఆడవారు గొప్ప అంటారు ఎందుకు ఎక్కడ గొప్ప మీ మగవారు ఎక్కడ గొప్ప మా మగవారు ఎటు ఉన్నారు తెలుసా ఎవరన్నారు మా మగవారిలో రాజకీయ నాయకులు ఉన్నారు పైలట్ డ్రైవర్స్ ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు అంటే బూస్టింగ్ చేస్తారు మరి మొన్న అయితే మ్యాచ్లు బెదర్ ఇప్పుడు ఏంటవి క్రికెట్ మరి మా మగవారిలో క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు అవునా ఆ. బాబా అబ్బాయిలు ఓయ్. చిన్న డౌట్ ఏటో ఇది క్రికెట్ అంటున్నాడు కదా ఆ. నా దగ్గర బాల్స్ అని మీద కుమారి నువ్వు ఎందుకు ఆలకు అడుగుతున్నావు అలా పిల్లలు ఎంత రావలేదు ఉన్నాయి బెదర్ మీ బ్యాట్లు దూరం వెళ్ళవమ్మా చిన్న చిన్న బ్యాట్లు అవి. ఇదిగో వాళ్ళకి ఎందుకు అడుగుతున్నావు కుమారి మన దగ్గర లేదేంటి ఏంటి కొత్త బ్యాట్ హా? ఆ. నీ బ్యాట్ కంపెనీ నీ ఎంఆర్ఎఫ్ కంపెనీ అమ్మే
ఏంటి ఎంఆర్ఎఫ్ ఓ ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఏది కుమారి కొట్టు ఏంటి అది బ్యాట్ కొట్టు మొన్న రాత్రి కొన్నాను పలాసల మొన్న రాత్రి కొంత నిన్న రాత్రి మ్యాచ్ సెట్ అయింది ఏంటి రాత్రి మ్యాచ్ లేటి అదేటో కుమారి నేను పగల ఆడలేకపోతాను ఇప్పుడు వెళ్ళావు రాత్రికి రాత్రి మ్యాచ్కి వెళ్ళాను గ్రౌండ్కి వెళ్ళావా రాత్రి 1 గంట గ్రౌండ్కి వెళ్ళిపోను గ్రౌండ్ ఎలాగుంది అది ఎవడో నాకన్నా ముందు ఆడాను కదా పిచ్చిన ఉన్న గుయ్యెట్టాను బాగుందా ఏడు బాగుంది నేను 1 గంటకి వెళ్తాడు 12కి వెళ్ళిపోయి ఉంటున్నాడు కుమారి రాత్రి 1 గంటకి వెళ్ళి బ్యాట్ పట్టుకొని ఉన్నాను బౌలర్ ఎదురుకు వస్తాడు కుమారి బ్యాట్ పట్టు నువ్వు అటింకి వెళ్ళి బ్యాట్ వెళ్ళి కదా బ్యాట్ పట్టుకొని కొట్టాను అప్పుడు అవుట్ 6 కాదు కుమారి ఎంత డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ మరి వీళ్ళకి అన్నాలు పెట్టలేదు ఇలాంటి పోకరాలు అయితే అమ్మాయి గారు ఇదిగో ఏంటి? 6 100 అయినా 100 100 టైంలో ఇక్కడ మా మగాలు గొప్ప అంతలేదు ఏంటి అంతలేదు నీకు అంతలేదు? అంతలేదు ఎంతమంది 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 ఎంత ఉంది ఎంత ఎందుకు నీకు సరిపడినంత ఉంచుకుని మీద నాకు ఇచ్చి ఆహా అమ్మా ఏది ఏమైనా ఆడవాళ్ళు గొప్ప మాతో పెట్టుకోకు ఆ? మాతో పెట్టుకోకు మాతో పెట్టుకుంటే మాతో పెట్టుకుంటే మడతీడు పత్తి మాతో పెట్టుకుంటే మాతో పెట్టుకో మడతలు ఈడిపోతాయి అమ్మా అవునా ఓయ్ వస్తావా ఎక్కడికి వస్తావా ఆ. ఏంటన్నావు నువ్వు నాకు ఎంత ఆకు మీద జాంకాయ ఆ చిన్న పొలకి ఎంత కావాలా పోసుకొని తిను ఎగస్టెల్ ఇక్కడ 6 100 అయినా 100 150 మా మగాలే గొప్ప ఏది ఏమైనా ఆడవాళ్ళు గొప్ప యాహా ఓ రౌడర్ నువ్వు చెయ్యి తీరవో రై పైమిగిలాడు మొహం పెట్టుకుని వెనక్కి వెళ్ళరు ఆడవాళ్ళదే రాజ్యం ఆడవాళ్ళదే ప్రపంచం ఇప్పుడు. పోనీ మీ ఆడవారు గొప్ప నువ్వు అంటాను మగవారు వెనకే ఉండాలి మా మగవారు గొప్ప నేను అంటాను ఆ. అయితే మా మగవారు ఏం చేస్తుంది మీరు చేయగలరా ఆ. చిన్న డౌట్ ఏంటి? మీ ఆడవారు ఎక్కడ గొప్ప మీ మగవారు ఎక్కడ గొప్ప ఇందాకే చెప్పాను మా మగవారిలో రాజకీయ నాయకులు ఉన్నారు పైలట్ డ్రైవర్స్ ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్ మరి ఉన్నారు మా ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు మా ఆడవాళ్ళు లేకపోతే ఆ. ఈ రోజుల్లో మగవాళ్ళకి దిక్కు లేదు కుమారి ఎంత మాట అన్నావు ఆ. మీ ఆడవారు లేకపోతే మగవారికి దిక్కు లేదు ఆ మాట వాస్తవం బెదరు ఏంటి బెదరు ఆ మాట వాస్తవం ఆగు ఈ రోజుల్లో ఆడవారు లేకపోతే మగవారికి దిక్కు లేదు మరి మా మొగలు లేకపోతే నాకేట్లేదు మీకు దుఃఖే లేదు ఏం పెద్ద అమ్మా అమ్మా ఆ. ఏంటండి మీ కుర్రాడు దుఃఖం అంటాడు దుఃఖం అంటే ఏం లేదు కుమారి ఏంటి ఇప్పుడు పొలాలు ఉన్నాయి అనుకో ఆ. మీ దగ్గర ఉంది ఏంటి పొలాలండి ఆ. మా దగ్గర ఉన్నాయి పొలాలు మీ దగ్గర ఉందా పెద్ద పొలం ఎన్ని ఎకరాలు 105 ఎకరాలు ఏంటి అంత పెద్ద మేడే ఆ. కుమారి ఆ. 105 ఎకరాలు ఉందా ఆ. నర్సంపేట చుట్టు పొలాలన్నీ నావే చిన్న డౌట్ ఆ. ఇప్పుడు నీ దగ్గర 105 ఎకరాలు అంటున్నావు కదా నీ పొలం ఎలా దున్నుతాండ్రు పెద్ద పొలమా ఆ. తాట పెట్టి దున్నిస్తాను ఓహో పెద్ద పొలం మీద టాటర్ పెట్టి మొత్తం తిరిగేస్తుంది ఆ. కుమారి అదే చిన్న పొలం అయింది అనుకో అందరు టాటర్ తిరగదు అప్పుడు ఎలా దున్నుతా నువ్వు నవ్వి వద్దురా మరి ఏమి చిన్న పొలం అయిందనుకో ఆ. తాట తిరగలేదనుకో ఆ. అప్పుడు నాకలి పెట్టి దున్నేస్తాను నాగలి పెట్టి తున్నేస్తాను నాగలి పెట్టి తున్ను ఏరుపోతు సరిగ్గా రాదు నొక్కు మొయ్యి దిగిపోద్ది సరదా తీరిపోద్ది నాగలి పెట్టి తున్నేస్తాను ఆ నోరు ఎప్పుడు పడిపోద్దు అలా నాయను నీ కళ్ళు కాకులు తన్న నీ జమ్మ పడిపోను 6 100 అయినా 100 150 మా మగలే గొప్ప ఎత్తు కొడితే 7 రోజులు లేక దించి కూడా స్టేజ్ కిందకి వెళ్ళిపోదు ఎత్తడైపోదు సిల్వర్ అయిపోద్ది ఫిలమెంట్ రాలిపోదు నాతో పడుకు ఫీజులు కొట్టేస్తాయి కిడ్నీ చట్నీ అయిపోదు ఇడ్లీతో తినేస్తాను రప్పాడించేస్తా అంత సినిమా లేదు చీరేస్తా చింపేస్తా నీకు ఇచ్చేస్తా అప్పుడు నీకు నాకు గొడవలు గోళ్ళు మరో ఉండవు కాంప్రమైజ్ ఏంటి ఇంటికి వెళ్తావా దేవెడతావా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ గ్రామంలో ఈ స్టేజ్ ముందున్న మా మగవారే గొప్ప ఒప్పుకోను ప్రసాద్ మన మగలే గొప్ప మగవారు ఎంతరా మీరు ఆ. ఆక్పాక్, కరేపాకు. కదా ఆ. ఇప్పుడు మా మగవారి తరపున నేను ఏం చేస్తే మీరు అది చేయగలరా ఆ. మా మగవారి అందరి తరపున నేను 3 పందాలు వేస్తాను నేనే వేస్తాను నాలాగా నేను ఎలా చేస్తే నువ్వు అలా చేస్తే మీ ఆడలే గొప్ప ఆ. రెడీయా ఏం బెదరు పోటీ దీపదాన్ని వద్దు ఎలా పెడతా కుట్టిగలు ప్రసాద్ నువ్వు తర్వాత లాస్ట్ నాకు ఇంతగా అన్నారు కదా అడుగు మడుగు అని అది నీకే ఇదిగో మా మగవారు అందరి తర్వాత ఒకటో పన్ను కొట్టు. ఫస్ట్ పన్ను ఆ. రెడీ ఉండి గురుగారు ఇలా కొట్టు మజిల్స్ మీద గొర్రెపోతులు అటు కాండలు గొర్రెపోతే అన్నవా
పేరు కోస్తా. నా పేక కోస్తే ఏంటి వస్తాయి పూసలు తెప్పించి అలా ఖాళీ కూర్చోండి వెనక ఆడ పేక కోసి. ఒకటో పందెం క్లోజ్. రెండో పందెం ఉంది దా. గురుగారు. రెండో పందెం కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఎక్కడ కొట్టమను ప్రసాద్, ఎక్కడ కొట్టమను లెక్కలు వేసుకో మొక్క, తీసుకో గొయ్య. చోటు మారిపోయింది బెదర, చోటు మారిపోయింది. చోటు మారిపోయింది. అరే మీరు చెయ్యేసి డోంట్ టచ్ మీ. అమ్మా, చోటు మారిపోయింది కొమ్మ. దూరం దూరం. చోటు ఎక్కడ మారిపోయింది? కళ్ళు పుట్టిరా? ప్రసాద్ నేను ఎక్కడ కొట్టాను, అమ్మాయి ఎక్కడ కొట్టింది? ఏయ్! ఆగు, ఆగు, ఆగు. ఏంటి ఐదంతా వేడు అన్నయ్య? అమ్మాయి గారు. అమ్మ అమ్మ అమ్మాయి గారు, నేను కొంచెం కింద కొట్టాను, నువ్వు మీద కొట్టాను. ఏదైనా కొట్టాను లేదా? ఆహా. మూడో పందెమే. మూడో పందెం రెడీగా ఉండు. ఏయ్. ఈ మూడో పందెం కానీ నువ్వు గెలిస్తే మీ ఆడలో గొప్ప మాదే గెలుపు కదా. చూడు ముందు మూడో పందెం ఎలా కొట్టచ్చు చూడు. ఇలాగెత్తి అలా కొట్టి నువ్వే గొప్ప. ఈ అత్తనం ఏంటిది? ఇది చాలా టూ మచ్, ఇది టూ మచ్, చాలా ఎక్కువ చేస్తున్నాం. ఏమి పొట్టోడా ఎత్తనం ఏంట్రా? గౌన్ ఎత్తన్నాం. మీ ఆడవారు గొప్ప నువ్వు అనుకుంటూ నా అలాగ ఎత్తు కొడితే మీ ఈ మగవాళ్ళకి ఆడవారు ఎలాగో ఎత్తగలరు. మంచి మర్యాద, మానవత, సిగ్గు, లజ్జ, నీకు సెన్స్ ఉందా? సెన్స్ ఉంది కావాలా? కామన్ సెన్స్. ఓడిపోయిన నొప్పుకో. ఒప్పుకోను. అయితే కొట్టయితే ఎలా కొట్టాలి? నాలాగా నేను ఎలాగైతే ఎత్తు కొట్టానో అలా కొడుతూ నువ్వే గొప్ప. సరే ట్రై చేస్తా. కొట్టేస్తావు కదా? ఏయ్. ఆగా తమ్ముడు కొంచెం ముందుకు వచ్చాను రా. ముందుకు వచ్చాను. చాక్లెట్ ఇస్తాడు, ఇచ్చాను చెప్పండి. చాక్లెట్ వద్దు, ముందుకు వచ్చాడు చెప్తాను. అక్కడే ఉండండి రా, జడిసిపోగలరా? అక్కడ వరకు వెళ్తుందా గురుగారు? ఈ లేట్ మాట్లాడతా